లేదుగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు. ఆ భావమే భక్తికి ఉండవలసిన భావం. అందుకే మొత్తం ఈ శరణాగతి శ్లోకముల్లో భక్తుడి చిత్తానికి ఎలాంటి పక్వత ఉండాలో చూపిస్తున్నారు ఇక్కడ. ఎలాంటి భావంతో అమ్మవారిని ఆశ్రయించాలో వివరిస్తున్నారు ఇక్కడ. అందుకు నేను గొప్పవాడిని కాలేదు, అమ్మవారిని ఆశ్రయించవచ్చా? నువ్వు అలా ఆలోచించుకు, ఆశ్రయించు. ఇదే మాట అంటారు కదా అపరాధ క్షమాపణ స్తోత్రంలో. కష్టం కలిగినప్పుడే నన్ను పిలుస్తున్నాడు అని నెపం వేయకమ్మా. నన్ను సుఖాలు వచ్చినప్పుడు మర్చిపోతున్నాడు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పిలుస్తున్నాడు అంటే ఆపత్సుమగ్న స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశి. ఆపదల్లో మగ్నమైనప్పుడే నిన్ను స్మరిస్తున్నాను అని నన్ను వీడు అవకాశవాది అనకమ్మా. నైత చటత్వం మమ భాగయేథా క్షుధాతృషార్త జననీం స్మరంతి. పసిపిల్లాడు ఉన్నాడు, వాడు ఒట్టప్పుడు ఆట ఆడుకుంటున్నాడు, ఆకలేసినప్పుడు అమ్మ అని ఏడుస్తున్నాడు. నేను అలాంటి వాడిని తల్లి. ఎంత గొప్పగా చూపిస్తున్నారు.